హాయ్ అండి. వెల్కమ్ టు తేజ్ టాక్స్. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వార్డు వాలంటీర్‌లకు సంబంధించి ఈరోజైతే పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. అదేమిటంటే వాలంటీర్‌లకి గత 2 నెలల నుంచి వేతనాలు ఎందుకు పడలేదు అనేది, పడతాయా లేదా అనేది క్లారిటీ అయితే ఈరోజు తెలుసుకుందాము. ఏపీలో వాలంటీర్‌లకు శుభవార్త. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచనలు ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ శాఖ సంచాలకులు ఎం. శివప్రసాద్ గారైతే వ్యాఖ్యం చేశారు. ఏపీలో వాలంటరీ వ్యవస్థ ప్రజా ప్రయోజనం కోసం ఏర్పాటు చేశారన్నారు. గ్రామ వార్డు వాలంటరీ సచివాలయ శాఖ సంచాలకులు ఎం. శివప్రసాద్ గారు వాలంటరీ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశంపై క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పారు. జీతాల పెంపు అంశంపై ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్టు తెలిపారు. వాలంటరీ వ్యవస్థ సంబంధించి శివప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు 2 నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదిక కూడా పంపమన్నారు. అంతేకాదు వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని, గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు, ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దన్న శివప్రసాద్ గారు సచివాలయ వ్యవస్థ ఉంటుందని, వాలంటీర్లను తొలగించబోమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని శివప్రసాద్ గారు అయితే వాలంటీర్ల వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.